హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆషాఢ మాసం కదండి స్టార్ట్ అయిపోయింది. అందుకని మునగాకుతోటి మంచిగా మునగాకు సాంబార్ అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, లేత మునగాకు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం బెల్లం, ఉడికించి పెట్టుకుని కందిపప్పు, ఈ కందిపప్పులో కందిపప్పు, నూనె, పసుపు వేసి కందిపప్పు వేపేసి పెట్టేసుకుని ఇలాగా 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పెట్టేసుకోవాలి. చింతపండు రసం, ధనియా పౌడర్, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మామూలు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. మీరు ఒకటి గమనించారా? ఇందులో ఈ మునగాకు సాంబార్లో సాంబార్ పౌడర్ వాడము. ఈ పేస్ట్ ఏంటనుకుంటున్నారు? పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, క్యారెట్ అన్నీ ఫ్రై చేసుకుని మామూలు షాలో ఫ్రై చేసుకుని ఇలాగా పౌడర్ ఆడుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్న పేస్ట్. ఇవి ఏంటనుకుంటున్నారు? ఉడికించి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ అండి. సొరకాయ లేత తీసుకుంటే ఇలా మనం తొక్క చెక్కకుండా వేసుకోవాలి. ములక్కాడ, టమాటా, సాంబార్ ఉల్లిపాయలు, టమాటా అండి. రండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకోండి. ఒక బాండీ పెట్టేసుకుని కొంచెం విశాలంగా లోతుగా ఉన్న బాండీ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి. వేసేసుకొని బెల్లం కూడా ఇప్పుడే వేసుకోవాలండి మనం. తర్వాత కందిపప్పు, ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, చింతపండు రసం. ఇంకండి కందిపప్పు, చింతపండు రసం వేసుకున్నాం. బెల్లం అన్నీని ఇలాగా ఒక్క క్షణం కలిపేసుకుని పేస్ట్ చెప్పాను కదండి, ఇదే అసలైనది మునక్కాడ సాంబార్ పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకుని సాంబార్కి సరిపడా వాటర్. ఇంకోండి ఇలా మనం స్లోగా బాయిల్ చేసుకోవాలి, బాగా మరగాలి. ఇందులో కొత్తిమీర, వేయించి పెట్టేసుకున్న మునగాకు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి మునగాకు సాంబారు. మీరు ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే టిప్ సమయం కదండి. చిట్కా ఏంటంటే మునగాకు ఉంటుంది కదా, ఆ మునగాకు డ్రైగా ఫ్రై చేసేసి వాటర్ చేసేసి మనకి మిక్సీ పట్టేసుకుని జల్లించేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఒక రోజుకి పరగడుపున ఒక చిన్న గ్లాసు హాట్ వాటర్లో ఒక స్పూను మునగాకు పొడి వేసుకుని కొంచెం హనీ వేసుకుని కలిపేసుకుని తాగితే కనుక అంటండి హెయిర్ ఫాల్ తగ్గుద్దంట, స్కిన్ గ్లో అవుద్దంట, గ్యాస్ట్రిక్ క్రమంగా తగ్గుద్దంట. మీరు ఫాలో అయిపోండి. ఈ టిప్ బాగుంది కదా. ఇంకోండి టేస్ట్ టు సాల్ట్ వేసేసుకుని చాలా బాగుంటుందండి ఈ సాంబారు. నా వీడియోలో అయితే మునక్కాయ సాంబార్ చూపించాను, అది బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ మునగాకు ఆకుతో సాంబార్ అండి, చాలా బాగుంటుంది. ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసం స్పెషల్ మునగాకు సాంబార్. ఇది కొంచెం మరుగుతూ ఉంటుందండి. ఇంకోండి సాంబార్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. దీనికి సాంబార్కి పోపు వేసుకోవాలి. ఇంకోండి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుని అవి మరిగాక పోపులు అన్నీ వేసుకుని ధనియాల పొడితో సుద్దా వేసుకోవాలండి. పోపు అయితే సింపుల్ పోపు. ఇది ఫ్రై అయ్యాక సాంబార్లో వేయాలి. ఇంకోండి పోపు అయితే వేయకండి, దీన్ని సాంబార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకోండి ఫైనల్లీ మన సాంబార్కి పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ పోపు సాంబార్ మరిగాక పోపు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మునగాకు సాంబార్కి.
నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. బాయ్. ఇంకోండి మన టేస్టీ మునగాకు సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. సబ్స్క్రైబ్ మట్టుకి మర్చిపోకండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.